Hi viewers, welcome to this channel. AP PG Set 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంతకుముందు వీడియో చేశాను డేట్స్తో సహా. అయితే ఇది ఎలా అప్లై చేయాలని చెప్పేసి ఒక వీడియో చేయమని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఎందుకంటే వెబ్సైట్లో ఈరోజు ఆ బటన్ ఏదైతే ఉందో ఏపీ PG సెట్ ఆప్షను యాడ్ అయింది. ఎందుకంటే ఇవాళ నుంచే ఆన్లైన్ అప్లికేషన్స్ స్వీకరించబడతాయి కాబట్టి. సో ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. ఏమేం కావాలి ఏంటి మొత్తం చెప్తాను. మీరు అప్లై చేసే ముందు అవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు పీజీ సెట్ సిలబస్లు కానీ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ కానీ అవన్నీ కానీ టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ దాంట్లో షేర్ చేసిన ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. దీంతోపాటు సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే టాపిక్లో వెళ్తే ఫస్ట్ స్టెప్ ఏంట్రా అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ ఒకటి ఉంది. సెకండ్ స్టెప్ నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంటుంది. మీరు అక్కడ చూశారు కదా ఇమేజ్ అలా. స్టెప్ 3 వచ్చేసరికి ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్ అండి ఇది. స్టెప్ 4 వచ్చేసరికి అప్లికేషన్ ప్రింట్అవుట్ తీయటం అంటే ప్రింట్ అప్లికేషన్ ఫామ్, అది కూడా ఓన్లీ ఆఫ్టర్ సబ్మిట్టింగ్. సో ఆ ఇమేజ్ అయిపోతే ఫస్ట్ స్టెప్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ గురించి చూసుకుంటే ఇక్కడ మీరు ఒక్కసారి చూడండి. సో దాని ప్రకారం చూసుకుంటే అందులో ఏం కావాలి, మీరు క్వాలిఫైయింగ్ డిగ్రీ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ దగ్గర పెట్టుకోవాలి, ఎంటర్ చేయాలి. రెడ్ మార్క్ ఇచ్చారంటే కంపల్సరీ అని. రెండోది వచ్చేసరికి ఏంటంటే క్యాండిడేట్స్ నేము అది యాజ్ పర్ ది ఎస్ఎస్సీఏ ఉండాలండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సీ ఉండాలండి. మొబైల్ నెంబర్ మెన్షన్డ్ అబోవ్ ఇన్ మై అంటే మీదా, మీ ఫాదర్దా, మీ మదర్దా, రిలేటివ్స్దా, అది ఆ రేడియో బటన్ మీద క్లిక్ చేయాలి. మీదైతే సెల్ఫ్ అని, మీ ఫాదర్ది అయితే ఫాదర్దని, మదర్ది అయితే మదర్దని, రిలేటివ్ అయితే రిలేటివ్ అని. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఇవ్వచ్చు, అది ఆప్షనల్. ఇక ఈమెయిల్ ఐడి అనేది మీరు ఎప్పుడు యూజ్ చేసేది ఇవ్వండి, అది దగ్గర పెట్టుకోండి. కేటగిరీ వచ్చేసరికి ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీబీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ వీటిలో ఏదో అది పెట్టండి. దాని ప్రకారం మీ ఫీజు అనేది వస్తుంది అనమాట. అందులో సబ్ క్యాస్ట్ అందుట్లో అంటే ఈ కేటగిరీ అనేదేమో ఇది సబ్ క్యాస్ట్ అంటే అందుట్లో మీ క్యాస్ట్ ఏది. సో తర్వాత క్వాలిఫైయింగ్ డిగ్రీ సెలెక్ట్ చేస్తే మీది డిగ్రీ బీటెక్, బీఫార్మసీ ఇది ఉంటుంది దాని ప్రకారం. ఇక స్పెషలైజేషన్ ఇన్ క్వాలిఫైడ్ డిగ్రీ అంటే ట్రిపుల్ఈయా, మెకానికలా, సిఎస్సియా ఇలా ఉంటుంది. ఓకేనా. ఇక తర్వాత పేమెంట్ ఆప్షన్స్ అయితే అందుట్లో నెట్ బ్యాంకింగ్ ఇచ్చాడు, హెచ్డిఎఫ్సిది, ఎస్బీఐది ఇచ్చాడు, ఐసిఐసిఐది ఇచ్చారు. నెక్స్ట్ మీ మిగతా బ్యాంకులు ఇచ్చారు, డెబిట్ కార్డు ఇచ్చాడు, క్రెడిట్ కార్డు ఇచ్చాడు. మీరు దేని ద్వారా కడుతున్నారు దాని మీద క్లిక్ చేసి ఐ హ్యావ్ కేర్ఫుల్లీ రీడ్ ద అని ఒక చెక్ బాక్స్ ఉంది, దాన్ని చెక్ చేసేసి ప్రొసీడ్ టు పే లోకి వెళ్తే నెక్స్ట్ స్టెప్ 2కి వెళ్తారు. అదేంటి నో యువర్ పేమెంట్ స్టేటస్. సో అందుట్లో వచ్చేసరికి ఏంటంటే క్వాలిఫైడ్ డిగ్రీ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసి ఎంటర్ చేస్తే చెక్ పేమెంట్ స్టేటస్ క్లిక్ చేస్తే ఒకటి వస్తుంది అనమాట ఫామ్. అది అయిపోతే నెక్స్ట్ ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత సో అందుట్లో చూడండి మీకు అక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా. సో పేమెంట్ రిఫరెన్స్ ఐడి మీ మొబైల్ నెంబర్కి వస్తుంది, లేకపోతే దాంట్లో ఆ ప్రింట్ ఫామ్లో వస్తుంది, దాంట్లోది ఎంటర్ చేయండి. ఆ తర్వాత క్వాలిఫైయింగ్ డిగ్రీ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇదంతా వేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్. సో అది ఫిల్ చేసిన తర్వాత మీరు సో అప్లికేషన్ ఫాము ప్రింట్ చేసుకోవడమే దాంట్లోకి వెళ్ళి. ఓకేనా. సో ఇది సేవ్ చేసి పెట్టుకోండి. ఆ అప్లికేషన్ ఫామ్లో ఏముంటుంది, మీ పర్సంటేజ్లు ఇవన్నీ అడుగుతాడు అది. ఓకేనా. సో దాని ప్రకారం వెళ్ళండి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి.